మనం ప్రతిరోజు చాలా కంపెనీలకు చెందిన లోగోలను చూస్తాం. ఈ లోగోస్ ఎంతో సాధారణంగా ఉన్నప్పటికీ వీటి వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఈ లోగోలలోని ప్రతి లైన్, ప్రతి కర్వ్, ప్రతి కలర్ వెనుక ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. మనం ఊహించని రహస్యాలు ఈ లోగోల వెనుక దాగి ఉంటాయి. ఆ కంపెనీ గురించి మాత్రమే కాదు, ఇంకా ఇతర అనేక విషయాలను ఈ లోగోలు మనకి తెలియజేస్తాయి. ఈ లోగోల కోసం కంపెనీలు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి. ఈ లోగోస్ చూడటానికి అంత ఖరీదైన వాటిగా కనిపించకపోయినా నిజానికి వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను బట్టి వీటికి అంత ఖరీదు, విలువ ఉంటుంది. వీటిని ఎంతోసేపు వ్యూహాత్మకంగా తయారు చేస్తారు. మనకు తెలియకుండానే మనపై ఈ లోగోలు ప్రభావం చూపుతాయి. కంపెనీస్ కస్టమర్స్ని ఆకర్షించడానికి ఈ లోగోలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఇంత ఖర్చు పెట్టి మరీ లోగోలు తయారు చేయించుకుంటాయి కంపెనీలు. కొన్ని లోగోల వెనుక ఆ కంపెనీకి చెందిన విషయాలు ఉంటాయి. మరికొన్ని లోగోల వెనుక ఆ కంపెనీకి చెందిన చరిత్ర ఉంటుంది. ఈ లోగోల మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాల్లో కూడా ఎన్నో విలువైన సందేశాలు ఉంటాయి. ప్రజలు ఆకర్షితులయ్యేలాగా ఈ లోగోలు ఉంటాయి. ఈ వీడియోలో అలాంటి కొన్ని ప్రముఖ లోగోలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, దాచబడిన సందేశాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, డొమినోస్. డొమినోస్ ఒక ప్రముఖ రెస్టారెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఎక్కువగా పిజ్జాస్కి ఫేమస్. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద పిజ్జా చైన్ ఇదే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన కంపెనీ. 1960లో ఈ కంపెనీ అమెరికా దేశంలో ఒక చిన్న పిజ్జా షాప్ ద్వారా మొదలైంది. అయినప్పటికీ ఈ కంపెనీ లోగోలో ఎలాంటి పిజ్జా బొమ్మలు ఉండవు. ఈ కంపెనీ లోగోలో డైస్ ఆకారంలో కొన్ని బొమ్మలు ఉంటాయి. ఈ కంపెనీ లోగోలో 3 డాట్స్ ఉంటాయి. మొట్టమొదటిగా డొమినోస్ 1960లో ఒక పిజ్జా స్టోర్ని ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన లాభాలతో మరో 2 స్టోర్లను ఓపెన్ చేసింది. ఇందువల్ల డొమినోస్ లోగోలో 3 డాట్స్ ఉంటాయి. ఫస్ట్ బాక్స్లో ఒక సింగిల్ డాట్, అలాగే సెకండ్ బాక్స్లో 2 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ కంపెనీకి చెందిన మొట్టమొదటి 3 స్టోర్లను సూచిస్తాయి. ఈ కాన్సెప్ట్తో లోగో మొదటిసారిగా 1965లో డొమినోస్ డిజైన్ చేసింది. అంతకుముందు లోగో ఈ కాన్సెప్ట్లో ఉండదు. ఆ తర్వాత లోగో ఎన్నిసార్లు మారినప్పటికీ ఈ డాట్స్ కాన్సెప్ట్ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం ఉన్న లోగో 2012లో డిజైన్ చేశారు. నెంబర్ 2, హ్యుండై. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని ప్రత్యేకమైన లోగోస్ వాడతాయి. వారి కంపెనీని సూచించే విధంగా ఈ లోగోలు ఉంటాయి. చూడటానికి సింపుల్గా ఉన్న వీటి వెనుక చాలా అర్థాలు దాగి ఉంటాయి. ఈ లోగోలు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ప్రతి కంపెనీ లోగో వెనకాల ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. వీటిని అర్థం చేసుకుంటే ఆ కంపెనీ గురించి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అలాంటి వాటిలో ఒకటి హ్యుండై. హ్యుండై లోగో లెటర్ హెచ్ లాగా ఉంటుంది. సహజంగా ఈ లోగోని హ్యుండై కంపెనీ పేరులోని ఫస్ట్ లెటర్ అని అనుకుంటాం. కానీ నిజానికి అంతకంటే పెద్ద కారణం ఈ లెటర్ హెచ్ వెనకాల ఉంది. హ్యుండై లోగోలోని లెటర్ హెచ్ కొరియా భాషలోని హాంజా అనే పదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పదానికి ఆధునికమైన అనే అర్థం. ఇందువల్ల హెచ్ అనే లోగో వెనుక ఉన్న సందేశం ఆధునికత, ఆవిష్కరణ. దీంతో పాటు మరొక రహస్యం కూడా ఈ లోగోలో ఉంది. ఈ లోగోలోని లెటర్ హెచ్ ఇద్దరు మనుషులను సూచిస్తుంది. ఈ లోగోని బాగా పరిశీలిస్తే ఇద్దరు మనుషులు కరచాలనం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఇద్దరు మనుషులు ఒకరు కంపెనీకి చెందిన వ్యక్తి, అలాగే ఇంకొకరు కస్టమర్. ఇద్దరి మధ్య కరచాలనం కంపెనీ అలాగే కస్టమర్ మధ్య స్నేహపూర్తమైన బంధాన్ని సూచిస్తుంది. అలాగే కంపెనీపై కస్టమర్లకు ఉన్న నమ్మకాన్ని కూడా సూచిస్తుంది. ఈ లోగోలో మరొక విషయం కూడా ఉంది. ఈ లెటర్ హెచ్ చుట్టూ ఒక ఓవల్ షేప్ ఉంటుంది. ఈ ఓవల్ షేప్ మన ఎర్త్ని సూచిస్తుంది. దీని వెనుక ఉన్న అర్థం కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచంలో ఒక ప్రముఖ కార్ల తయారీ సంస్థగా నిలిచింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో కార్లను అందిస్తుంది ఈ కంపెనీ సౌత్ కొరియా దేశానికి చెందింది. 1967లో ఈ కంపెనీని ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీకి ఎలాంటి లోగో ఉండేది కాదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాపారం విస్తరించినప్పుడు చాలా ఆలోచించి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ లోగోను తయారు చేశారు. అప్పటి నుండి ఈ లోగోనే ఈ కంపెనీకి ఉంది. అప్పటి నుండి ఈ లోగో కూడా ఈ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషించింది. నెంబర్ 3, యూనిలివర్ కంపెనీ. ఈ కంపెనీ ఒక ప్రముఖ కన్జ్యూమర్ గూడ్స్ సెల్ చేసే కంపెనీ. కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనం రోజు వాడే పదార్థాలు. ఇలాంటి కన్జ్యూమర్ గూడ్స్ ఈ కంపెనీ చాలా అమ్ముతుంది. చాలా రకాల ప్రోడక్ట్స్ ఈ కంపెనీ సెల్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క కస్టమర్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు. ఇందువల్ల ఈ కంపెనీ అమ్మే ప్రోడక్ట్స్ అన్నిటినీ లోగోలో చేర్చింది. ఈ కంపెనీ లోగో యూ ఆకారంలో ఉంటుంది. ఈ లోగోలో వివిధ రకాల బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలన్నీ కంపెనీ అమ్మే వివిధ ప్రోడక్ట్స్ని సూచిస్తాయి. ఈ బొమ్మలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే ప్రతి బొమ్మ ఏదో ఒక దాన్ని సూచిస్తుంది. నెంబర్ 4, టయోటా. ఈ కంపెనీ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అంతగా ప్రసిద్ధి చెందింది ఈ కంపెనీ. ఈ కంపెనీ లోగో ఓవల్ షేప్లో ఉంటుంది. చూడడానికి టీ ఆకారంలో ఉంటుంది ఈ లోగో. కానీ ఈ లోగో వెనుక దానికి మించిన రహస్యాలు ఉన్నాయి.
సహజంగా కంపెనీ లోగోలలో ఎక్కువ కంపెనీ పేరులోని మొదటి అక్షరం ఉంటుంది. కానీ టొయోటా లోగో అలా కాదు. ఈ లోగోలో కంపెనీ పేరులోని ప్రతి అక్షరం ఉంటుంది. ఇవన్నీ మన కళ్ళకు కనపడినప్పటికీ ఈ లోగోలో దాగి ఉంటాయి. ఈ లోగోలో కంపెనీ పేరులోని ప్రతి అక్షరం ఉంటుంది. ఈ లోగో జాగ్రత్తగా పరీక్షిస్తే ఈ అక్షరాలన్నీ కనపడతాయి. ఈ లోగోని 1989లో డిజైన్ చేశారు. ఈ లోగోలో మరొక రహస్యం కూడా ఉంది. ఈ లోగో లోపల 2 ఓలు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఈ 2 కస్టమర్ అలాగే కంపెనీకి గుర్తు. కంపెనీపై కస్టమర్కి ఉన్న నమ్మకాన్ని ఇది సూచిస్తుంది. ఈ లోగో వెనకాల మరొక కథ కూడా ఉంది. 20వ శతాబ్దం మొదట్లో సాకిచి టొయోడా అనే వ్యక్తి కుట్టు మిషన్లు తయారు చేస్తూ ఉండేవాడు. 1930లో ఈ టొయోడా అనే వ్యక్తి కార్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. దీంతో టొయోటా మోటార్ కార్పొరేషన్ అనే కంపెనీ స్థాపించాడు. ఆ తర్వాత ఆ పేరు టొయోటాగా మారింది. జపాన్ భాషలో టొయోటా అని రాయడానికి 10 అక్షరాలు అవసరమవుతాయి. అలాగే టొయోటా అని రాయడానికి 8 అక్షరాలు అవసరమవుతాయి. 8ని లక్కీ నెంబర్గా భావించి టొయోటా అనే పేరు కంపెనీకి మార్చారు. ప్రస్తుత టొయోటా లోగోని జాగ్రత్తగా చూస్తే అది సూర్యదారం లాగా కూడా కనపడుతుంది. ఇది కంపెనీ యొక్క చరిత్ర. ఇది కూడా ఈ కంపెనీ వెనుక ఉన్న రహస్యం. నెంబర్ 5 శాంసంగ్. శాంసంగ్ కంపెనీ కూడా తెలియని వారు ప్రపంచంలోనే ఉండరు. ఇది సౌత్ కొరియా దేశానికి చెందిన ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. కొరియన్ లాంగ్వేజ్లో శాంసంగ్ అనే పేరుకు 3 స్టార్ అని అర్థం. ఇందువల్ల మొదట్లో ఈ కంపెనీ లోగోలో 3 స్టార్స్ ఉండేవి. కానీ ఆ తర్వాత 2005లో ఈ లోగోని మార్చారు. ప్రస్తుత లోగోలో ఎలాంటి స్టార్స్ ఉండవు. ఈ లోగో సింపుల్గా కంపెనీ పేరు కలిగి ఉంటుంది. అయినప్పటికీ దీని వెనుక కూడా ఒక రహస్యం ఉంది. సాధారణంగా కంపెనీ పేర్లు చిన్నగా ఉండేలా చూస్తారు. అందుకే పెద్ద పెద్ద పేర్లున్న కంపెనీలు లోగోస్లో తమ పేరును పెట్టరు. కానీ శాంసంగ్ లోగోలో కంపెనీ పేరు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఈ లోగోని చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కారణం లోగోలో వాడిన ఫాంట్. ఇందువల్ల ఈ లోగో పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 6 BMW. BMW లోగోని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. చూడడానికి సాధారణంగా ఉండే ఈ లోగో వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ తెలుసుకోవాలంటే BMW చరిత్ర తెలుసుకోవాలి. 1917 వరకు ఈ కంపెనీ పేరు ర్యాప్ మోటార్స్. ఈ కంపెనీ మొదట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లను తయారు చేసేది. ఆ రోజుల్లో జర్మన్ ఎయిర్ ఫోర్స్ కోసం BMW విమానాలు తయారు చేసేది. 1917లో ఈ కంపెనీ పేరు BMW మార్చారు. అప్పుడే ఈ కంపెనీ కార్లు తయారు చేయడం మొదలుపెట్టింది. BMW లోగోలో బ్లూ అలాగే వైట్ కలర్స్ ఉంటాయి. ఈ లోగో ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యాన్స్కి గుర్తుగా ఉంటుంది. కంపెనీ చరిత్ర గురించి ఈ లోగోలో ఉంటుంది. అలాగే ఈ లోగో బవేరియన్ ఫ్లాగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఈ కంపెనీ బవేరియా ప్రాంతానికి చెందింది. నెంబర్ 7 ఫెడెక్స్. ఫెడెక్స్ ఒక ప్రముఖ కొరియర్ సంస్థ. ఈ కంపెనీ లోగో సింపుల్గా ఫెడెక్స్ అని ఉంటుంది. కానీ లోగోలోని ఈ అలాగే ఎక్స్ మధ్యలో ఒక యారో మార్క్ ఉంటుంది. ఈ యారో మార్క్ దాగి ఉంటుంది. ఈ యారో మార్క్ కంపెనీ యొక్క స్పీడ్కి గుర్తుగా ఉంటుంది. ఈ లోగోని 1994లో డిజైన్ చేశారు. ఈ లోగో సింపుల్గా మీనింగ్ఫుల్గా ఉండడం వల్ల ఈ లోగో డిజైన్ చేసిన వారికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. నెంబర్ 8 కోకోకోలా. కోకోకోలా ఒక ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీ. ఈ కంపెనీ తెలియని వారు ప్రపంచంలోని ఎవరు ఉండరు. ప్రతి ఊరు, ప్రతి నగరంలో, ప్రతి దేశంలో కోకోకోలా దొరుకుతుంది. అంత పాపులర్ డ్రింక్ ఈ కోకోకోలా. ఈ డ్రింక్లో వాడే 2 ఇంగ్రీడియంట్స్ వల్ల దానికి ఈ కోకోకోలా అనే పేరు వచ్చింది. ఈ కంపెనీ లోగోని 1941లో డిజైన్ చేశారు. అప్పటి నుండి కూడా లోగోలో కూల్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ గురించి ఏమీ ఉండదు. అయినప్పటికీ ఈ కంపెనీ ఏం అమ్ముతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. నెంబర్ 9 ఆడీ. ఆడీ లోగో చూసిన వారందరూ ఇది జస్ట్ ఒక నార్మల్ లోగో అని అనుకుంటారు. ఇది ఒక నార్మల్ లోగో అని అనుకుంటారు. బట్ దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. ఆడీ కంపెనీ లోగోలోని 4 రింగ్స్ 4 కంపెనీలకు గుర్తు. అవే హార్చ్, వాండరర్, TKW అలాగే ఆడీ. ఈ 4 కంపెనీలు కలిసి 1932లో ఆడీ కంపెనీ ఏర్పడింది. అందుకే ఈ కంపెనీ లోగోలో 4 రింగ్స్ ఉంటాయి. ఇక చివరిగా నెంబర్ 10 పెప్సీ. పెప్సీ కూడా ఒక ప్రముఖ బెవరేజ్ కంపెనీ. ఈ కంపెనీ లోగో చాలాసార్లు మారింది. ప్రస్తుత లోగోని 2008లో డిజైన్ చేశారు. ఈ లోగో కోసం పెప్సీ కంపెనీ సుమారు $10 లక్షల ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు పెట్టడానికి కారణం అని అడిగితే దీని వెనుక ఉన్న ఎన్నో రహస్యాలు అని పెప్సీ కంపెనీ చెప్తుంది. పెప్సీ లోగో డిజైన్ చేసిన కంపెనీ నుండి కొన్ని డాక్యుమెంట్స్ లీక్ అయ్యాయి. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం పెప్సీ లోగోలో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మోనాలిసా, థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇంకా చాలా విషయాలు దాగి ఉన్నాయని ఉంది. కానీ పెప్సీ లోగోలో అవన్నీ మనకి ఎక్కడా కనపడవు. ఇందువల్ల ఆ కంపెనీ చాలా విమర్శలు ఎదుర్కొంది. నిజానికి పెప్సీ లోగో అమెరికన్ ఫ్లాగ్ని సూచిస్తుంది. అమెరికన్ ఫ్లాగ్లో ఉండే 3 రంగులు పెప్సీ లోగోలో ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో దేశభక్తి బాగా పెరిగిపోయింది. అందువల్ల చాలా కంపెనీలు తమ లోగోలలో ఈ కలర్స్ని పెట్టుకున్నారు. ఈ లోగో ఒక గ్లోబ్ లాగా కూడా ఉంటుంది. అలానే ఒక స్మైలింగ్ ఫేస్ లాగా కూడా ఉంటుంది. 1898 నుండి పెప్సీ లోగో ఎన్నోసార్లు మారింది. ప్రస్తుత లోగోని 2008లో డిజైన్ చేశారు. ఈ లోగో ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోగోలలో ఒకటిగా నిలిచింది. కానీ అంత ఖర్చు పెట్టడానికి ఈ లోగోలో ఏముందో ఎవరికీ తెలియదు.
ఇలాంటి మీకు తెలిసిన రహస్యాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో దాట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో.